చెప్పరా? తాగినోడు వాడు నిజాలే మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంట? వాడు నిజం మాట్లాడతాడు. నిజం చెప్పండి. తాగి వచ్చిన తర్వాత పెళ్ళం అడుగుతుంది, ఏయ్ డబ్బులు అడబెట్టి నువ్వు తీసావా అంటది. అడేమంటాడు చెప్పండి? అమ్మతోడు లేదు మీ అమ్మతోడు, నేను రూపాయి కూడా దాకలేదు. ఈ బ్యాచ్ ఎంతమంది ఉన్నారో మీకు తెలుసు. అమ్మతోడు మీ అమ్మతోడు, లేకపోతే నా బిడ్డలతోడు. ఎస్ఆర్నో ఇటు తాగిపోతాడు. తాగుడు నిజం చెబుతాడా? వాడు అంటాడు వాడు నిజం చెబుతున్నాడు. వాడు తాగుపోతాడు అన్నాడు, అబద్ధం ఆడాడండి. వాడు ఇంట్లో దొంగతనం చేసేవాడు నిజాలు చెప్పాడు. నీకెంట చెబుతాడు నిజాలు? ఎస్ఆర్నో? బైబుల్ చెప్తుంది ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేస్తుంది, మద్యము అల్లరి పుట్టిస్తుంది. ఒకరి కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసింది. మద్యపానం తాగినటువంటి నోవాహు కుటుంబంలో భయంకరమైనటువంటి అలజడి లేచింది. బైబిల్లో ఇందాక మనం తీతు పత్రికలో చదవబడినట్లు మనము మోసగించబడ్డాం. ఒకప్పుడు మన దీవెనను, మన ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కృప మన మీదకు రాకుండా దుష్టుడు మన మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేసినప్పుడు సత్యమేదో అసత్యమేదో తెలుసుకోలేని భ్రష్ట మనసుకు మనం అప్పగించబడ్డాం. అపవిత్రమైన మనసులతో మనం లోకంలో పరుగులెడుతూ ఉంటే సత్యవంతుడైనటువంటి దేవుడు ఈ లోకమునకు మన కోసం దిగివచ్చి ఆయన నీతి ద్వారా మనలను పరిశుద్ధులుగా, ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా మనలను నీతిమంతులుగా ఆయన తీర్చాడు. అందుకే పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడంటే 4వ వచనములో లేదా 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక ఆయన కనికరము చొప్పున మనము పునర్జన్మ సంబంధమైన రక్షణ. ఎంతమందికి ఉంది పునర్జన్మ సంబంధమైన రక్షణ? చాలామంది బాప్తిస్మాలు తీసుకున్నారండి. గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కానీ బాప్తిస్మముకు తగినట్లుగా బ్రతుకుతున్నామా? మీరు చెప్పాలి. బాప్తిస్మమునకు తగినట్లుగా, బాప్తిసానికి తగినట్లుగా బ్రతుకుతున్నామా? ఎంతవరకు క్రైస్తవులు నోటిని కాసుకుంటున్నారు? బైబిల్ తీయండి ఒకసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము, అక్కడే కొద్దిగా అవతలకి వెళ్ళండి. హెబ్రీ పత్రిక ఉంటుంది. హెబ్రీ పత్రిక దాటగానే యాకోబు పత్రిక ఉంటుంది. 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి అందరు చెప్పాలా? అందరు చెప్పండి. దాన్ని మీకు 4 తిరగకపోతే వేరే మాట వస్తుంది. సరిగ్గా చదవండి అందరూ. నా ప్రియ సహోదరులారా మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు మాత్రమే వేగిరపడాల, మాట్లాడుటకు నిదానించాలి, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము, అందరు చెప్పండి మాట, నా కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలామంది 3 అడుగులు ఉన్నా కూడా వాళ్ళ కోపం మామూలుగా ఉండదండి. హల్లెలూయా, అందరు చెప్పాలి. ఇప్పుడు అన్నారా, ఏంది అంత కోపం వస్తుంది నీకు, ఎంత ఉన్నావు? గట్టిగా గుద్దేనంటే కొంతమంది అంటారు గట్టి గుద్దితే గుద్దుడు మిరియాలు కక్కుతారంట. గట్టి గుద్దేనంటే ఏరికి కప్పెట్టాలంటారు కొంతమంది. ఓత పదం ఏం కప్పెట్టాలంట? గట్టి గుద్దేననుకో ఏరికంటే మళ్ళీ కప్పెట్టాలంట. కొంతమంది గుద్దితే దెబ్బగా చేస్తామంటారు. కొంతమంది నా సంగతి తెలుసా, నేను కనుక కొట్టాననుకో గోడకు గరుసుకోవాలి. ఇవన్నీ ఊత పదాలు కదా.
అక్కడ మాట్లాడుతున్న మాట ఏందంటాడు ఆయన, యాకోబు పత్రిక 1:19 అంటాడు, నీవు పునర్జన్మ సంబంధమైనటువంటి రక్షణ పొందిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ నోటి మాటలు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు వినేవి కూడా జాగ్రత్తగా ఉన్నాయి. మనం ఏం వింటామంటే ఆ పిల్లవాడితో లేచిపోయిందంటగా, ఒరే 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 నాకెందుకు తెలియలేదప్ప ఇప్పుడు దాకా, నాకెందుకు చెప్పలేదు, చెబితే ఏం చేస్తావు అప్ప, నువ్వు ఇంక 10 మందికి చెప్తావా? పునర్జన్మ సంబంధమైనటువంటి రక్షణ పొందిన నీ జీవితంలో అపవిత్రమైనటువంటి మాటలకు నువ్వు దూరంగా ఉండాలి. అపవిత్రమైన వాటిని వినే విషయంలో నువ్వు జాగ్రత్త వహించాలి. రెండవదిగా అంటున్నాడు అక్కడ, ఏమంటున్నాడు, మనుష్యుడు వినుటకు వేగిరపడిన వాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని. ఇప్పుడు మనం అందరము రక్షించబడిన మనం, ప్రార్థనకు వచ్చే మనం, దేవుని యొక్క సన్నిధిలో కూర్చుండే మనం, ఏ పనిని నెరవేర్చడానికి మనం వచ్చామంటే ఆయన నీతిని మాత్రమే నెరవేర్చడానికి మనం వచ్చాం. నీలో కోపమున్నా, అహంకారం ఉన్నా, అవిధేయత ఉన్నా, అల్ప విశ్వాసం ఉన్నా దేవుని నీతిని మనం నెరవేర్చలేం. ఇవన్నీ కూడా మన జీవితంలో నుంచి పాతి పెట్టబడితే అప్పుడు దేవుని నీతి నెరవేర్చబడుతుంది. తర్వాత అంటున్నాడు, చదువుకుంటారా నా 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని. తర్వాత అంటున్నాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు, అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మల రక్షించుకొటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. శక్తి కలిగినటువంటి వాక్యమును, శక్తి కలిగిన వాక్యమును అంగీకరించండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనను వాక్యము వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన ముఖమును చూచుకొను, సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలిన వాడై ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అలాగనే నీవు కూడా దేవుని రక్షణ పొందుకున్న నీవు దేవుని మాటలు విని వాటి ప్రకారంగా ప్రవర్తించకపోతే దేవుని నీతిని నెరవేర్చని వాడవై నీ జీవితంలో బ్రతుకుతాం. మనం ఎలా ఉండాలా? దేవుని నీతిని నెరవేర్చే వారంగా మనం ఉండాలా. దేవుని నీతిని ఏ వ్యక్తి అయితే నెరవేర్చడో వాడు అబద్ధికుడు. ఎవరంట? అబద్ధికుడు. రెండవదిగా సామెతల గ్రంథంలో ఏమంటున్నాడో మనం చూద్దాం. 8వ అధ్యాయము 32వ వచనం. సామెతలు 8:32. కాబట్టి పిల్లలారా అంటే మనకే చెప్తున్నాడు, పిల్లలారా నా మాట ఆలకించండి, నా మార్గమును అనుసరించువారు ధన్యులు, ఉపదేశమును నిరాకరింపక దాన్ని అవలంబించి జ్ఞానులై ఉండుడి. ఇందాకేమో జ్ఞానము లేనివారు అన్నాడు, ఇప్పుడేమో జ్ఞానులై ఉండుడి అంటున్నాడు. జ్ఞానం లేని వాళ్ళు ఎవరంట? ఎవరు జ్ఞానం లేని వాళ్ళు? జ్ఞానం లేని వాళ్ళు దేవుని మాటను నిర్లక్ష్య పెట్టి